దేవునికి స్తోత్రములు. ప్రభునామమున మీకు అందరికీ శుభములు కలుగును గాక. ప్రేమిని దేవులారా, ఈ దినము విజ్ఞాపన దినము. ఈ విజ్ఞాపన దినమున మరి మన కొరకు అనేకుల కొరకు విజ్ఞాపన చేయవలసి ఉంటుంది. అయితే కొందరు పనులలో విధులలో మరి అత్యవసరమైనటువంటి ప్రయాణములలో ఉంటున్నారు కనుక వారి కొరకు ఈ లైవ్ ప్రార్థన చేస్తూ ఉన్నాము. రావాల్సిన వాళ్ళందరూ, వీలైన వారందరూ, సమయం వారందరూ కూడా దయచేసి దేవుని సన్నిధికి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం. ఇట్టి రాలేక మరి వేరే వాళ్ళు కూడా ప్రార్థనలో ఏకీభవించి దీవెనలు పొందాల్సి మనం చేస్తున్నాం. ఈ సమయంలో అందరం కళ్ళు మూసుకొని తల ఉంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల పరమతని పాదమునికి స్తోత్రము నాయన. ఈ విజ్ఞాపన దినమును మా ప్రభు నాయన లైవ్లో ప్రార్థిస్తుండగా నాయన ఏకీభవించడానికి ప్రతి బిడ్డను మీరు పురికొల్పండి, మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డని మీరు నడిపించి సహాయం చేయమని, మా మధ్యలో మీరుండమని, ఈ ప్రార్థన అంతట్లో మీరు తొలడిగా ఉండి సహాయం చేయమని, ఏకీవించి ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశించమని యేసు నామమున పేటు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ దినమునికి ఏర్పరచబడిన పరిశుద్ధ లేఖన భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 15వ వచనమును చదువుదాం. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతోను పాడుదును, మనసుతోను పాడుదును. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వెనుకలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియమైన దేవులారా, చదువుడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని గమనించినట్లయితే పరిశుద్ధుడైన పౌలు గారు కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసులకు రాస్తూ, నేను ఆత్మతో ప్రార్థన చేస్తున్నాను, మనసుతో ప్రార్థన చేస్తున్నాను, ఆత్మతో పాడుతున్నాను, మనసుతో కూడా పాడుతూ ఉన్నాను. పాట పాడినా ప్రార్థన చేసినా మరి హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలని పౌలు గారు సంఘానికి రాస్తున్నారు. అంటే అక్కడ కొంత వేరే సబ్జెక్ట్ ఉంది. మనం పైన వెళ్ళి చూస్తే భాషలతో మాట్లాడేవారు అక్కడ ఉన్నారు. భాషలో ఉన్నప్పటికీ మనం హృదయపూర్వకంగా ఆత్మతో మనసుతో ప్రార్థన చేయాలి. చాలామంది భాషలలోనే ప్రార్థన చేస్తున్నారు చాలాసేపు అని మరి పౌలు గారు ఆ విషయంలో అక్కడ క్లారిటీ ఇస్తున్నాడు. ఏదేమైనప్పటికీ మనము హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి, మనసుతో ప్రార్థన చేయాల, ఆత్మతో ప్రార్థన చేయాల. చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. ప్రియమైన దేవులారా, చాలా మంది పెదవులతో నోటితో ఎన్నో మాటలు ఉచ్చరిస్తూ ఉంటారు, పలుకుతూ ఉంటారు, కానీ హృదయం మాత్రము, మనసు మాత్రము మరి ఏకీభవించి చెయ్యరు. మనసు ఏవో ఆలోచిస్తుంటది, పెదవులతో మాత్రం ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన ప్రజలందరూ వింటున్నారని, చూస్తున్నారని, వారు మంచిగా వినాలని, నా ప్రార్థన గొప్పగా ఉండాలని చాలామంది తలుస్తూ మనసు ఆత్మ లేకుండా కేవలం పెదవులతో ప్రార్థన చేస్తారు. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయంగా చెప్పారు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 8వ వచనములో చూస్తే, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుస్తున్నారు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారి హృదయము నాకు దూరముగా. ప్రార్థనలు అక్కడ గణపరుస్తున్నారు ప్రభువుని, కానీ పెదవులతోనే గణపరుస్తూ ఉన్నారు, కానీ వారి హృదయం దేవునికి దూరముగా ఉన్నదని ప్రభువే సెలవిస్తూ ఉన్నాడు. కనుక ప్రేమినటువంటి దేవుని బిడలారా, మరి మనం హృదయపూర్వకంగా మనసుతో ఆత్మతో మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాము. అప్పుడే ఆ ప్రార్థన దేవుని దగ్గరికి చేరుతుంది, జవాబు వస్తుంది. మరి కొన్నిసార్లు ఇతరులను అన్యాయం చేస్తారు, ఇతరులను తిడుతూ ఉంటారు, కొడుతూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు, ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు, మరల వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు. అంటే దేవుని ఆజ్ఞలను, కట్టడలను మనం అనుసరిస్తూ హృదయపూర్వకంగా చేస్తూ మనము దేవుని సన్నిధిలో ప్రార్థన హృదయపూర్వకంగా చేయాలి. కొన్నిసార్లు మన శరీరానికి, మనసుకు, ఆత్మకు మలినం అంటుకొని ప్రార్థన చేయాలంటే చాలా మంది చేయలేరు ప్రార్థన. అందుకే అవి ఒప్పుకొని విడిచిపెట్టి మనం ప్రార్థన చేయాలి. అందుకే సామెతలు 28:13 అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం పొందుకుంటాడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. కనుక అట్లనే మనసులు పెట్టుకొని, అట్లనే హృదయములు పెట్టుకొని పగలు, ద్వేషములు, కక్షలు పెట్టుకొని చాలా మంది ప్రార్థన చేస్తారు. పైకి శుభవచనాలు చెప్తుంటారు, కానీ అంతరంగములో చాలా ఈర్ష్యలు కలిగి ఉంటూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక అందుకే పౌలు గారు ఏమంటారంటే మనసుతో ఆత్మతో ప్రార్థన చేయాలి. పాట పాడినా మరి ప్రార్థన చేసిన హృదయపూర్వకంగా
మరి ప్రార్థన, చాలా మంది ప్రార్థనలు మేము చేస్తున్నాం కానీ మా ప్రార్థన ఎందుకు దేవుడు వింటలేడు, ఆలకిస్తలేడని చాలా మంది అనుకుంటారు. కానీ హృదయపూర్వకంగా మనస్సుతో ప్రార్థన చెయ్యాలి, మరి ఆత్మతో ప్రార్థన చెయ్యాలి. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, అందుకే హృదయము నిజంగా మరి భయంకరమైనటువంటి ఘోరమైన వ్యాధితో ఉన్నదని ఇర్మియా గారు చెబుతూ ఉంటారు. కాబట్టి హృదయానికి ఉన్నటువంటి ఆ మలినాన్ని, ఆ జబ్బును తొలగించుకొని దేవుణ్ణి హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేసిన, పాట పాడిన, ఆరాధించిన, స్తుతించిన, హృదయపూర్వకంగా మనసుతో ఆత్మతో చేసినప్పుడు దేవుడు తప్పకుండా అట్టి ప్రార్థనలు కానీ, అట్టి పాటలను కానీ, అట్టి స్తుతులను కానీ దేవుడు అంగీకరిస్తాడు, జవాబిస్తాడు, సహాయం చేస్తాడు. కనుక ప్రేమిన దేవులారా, మనమందరం కూడా ప్రార్థన చేసిన మనసుతో, హృదయపూర్వకంగా, ఆత్మతో కూడా ప్రార్థన చేయాలి. చేసినప్పుడు దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. కేవలం మన పెదవులు, అందుకే ఓ సామెత, బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అంటారు. బాడీ అక్కడ ఉంటది కానీ మైండ్ మాత్రం ఆబ్సెంట్ ఉంటుంది. ప్రేమైన దేవులారా, అలా కాకుండా ఆత్మతో మనసుతో ప్రార్థన చేస్తే అది ఫలవంతంగా ఉంటుందని పౌలు గారు తెలియచేస్తున్నారు. అలాగున మనం అందరం ప్రార్థన చేసి అనేకుల కొరకు, మన కొరకు, మరి మన చుట్టుపక్కల ఉన్న ప్రజల కొరకు, మన దేశం కొరకు, ప్రపంచం కొరకు, శాంతి సముద్రం కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా జవాబిస్తాడు, సహాయం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికి దయచేయును గాక. ఆమేన్. అందరము కళ్ళు మూసుకొని తలలో ఉంచితే అమ్మగారు విజ్ఞాపన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన గొప్ప దేవ, మహోన్నతుడ, మహిమగల రాజా, సర్వశక్తిమంతుడు, అన్ని పాదములకు స్తుతులు, స్తోత్రాలు. ఈ మాసం, ఈ దినం, ఈ సమయం వరకు కేవలం నీ ఉచితమైన కృపలు మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని, నాయన వాతావరణ పరిస్థితులు ఎలాంటివి అయినప్పటికీ ప్రభా, నీ ఉచితమైన కృపలో ప్రతి బిడ్డను స్వస్థపరిచి, బలపరిచి, లేవనెత్తి నడిపించి, నీ కృపలో జ్ఞాపకం చేసుకొని, అవును తండ్రి, మీ ప్రార్థన చేయవలసిన విధానాన్ని తెలియపరిచినందుకు నీకు వందనాలు తండ్రి. అవును తండ్రి, ఆత్మతో ప్రార్థన చేయటకు, మనసుతో ప్రార్థన చేయటకు, నాయన మనసుతో పాడుటకు ప్రభా, నాయన హృదయపూర్వకంగా ప్రభా, మా హృదయాలు నాయన నీ వైపు త్రిప్పబడి, నీ వైపు నాయన మళ్లించుకొని ప్రభా ప్రార్థన చేసిన హృదయపూర్వక ప్రార్థనను మీరు ఆలకించి జవాబిస్తారని నమ్మి నిన్ను స్తుతిస్తూ, ప్రపంచంలో ఉన్న ప్రభా ప్రతి దేశం కొరకు, దేశ నాయకుల కొరకు, నాయన అధికారుల కొరకు, వారి యొక్క నాయన అధికారంలో ప్రభా సరి అయిన పరిపాలన జరిగి ప్రజలకు క్షేమ స్థితి కలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. నాయన నీ పళ్ళకు జ్ఞానము దయచేయండి. ప్రతి డిపార్ట్మెంట్ను, ప్రతి ఏరియాస్లో ఉన్న వారిని మీరు దర్శించి, నాయన వారికి క్షేమ ప్రయాణం కలుగును గాకని ప్రార్థిస్తున్నాం. నాయన యాక్సిడెంట్ స్పిరిట్స్ ను ఏసునామములో బంధిస్తుంటున్నాం. నీ కృప కలిగిన హస్తాలకు అప్పగిస్తూ, బర్త్డేస్, మ్యారేజెస్, వివిధ శుభ సందర్భం కలిగిన బిడ్డలను దీవించి ప్రార్థన చేస్తున్న ప్రపంచం అంతా కూడా విజ్ఞాపన దినముగా ఇచ్చినందుకై నీకు వందనాలు. ప్రతి స్థలములో ఫిజికల్ గ్యాదరింగ్ కానీ, జూమ్స్ ద్వారా, కాన్ఫరెన్స్ ద్వారా ఆయా రీతిలుగా చేయబడుతున్న ప్రతి ప్రార్థనను మీరు ఆలకించి, నాయన మేము క్షేమస్థితిలో ఉండడానికి మీరు ఈ ప్రార్థన విజ్ఞాపన ఆత్మనిచ్చి ప్రభా, ప్రతి ఒక్కరు భారముతో, బాధ్యతతో ప్రభా, మనపూర్వకమైన విజ్ఞాపన బహుబలము గలదై ఉండడన్న ప్రభా, అట్టి మనపూర్వకంగా విజ్ఞాపన చేసి నీ సన్నిధిలో దీవించబడిన బిడలుగా ఆశీర్వాదములు మెండుగా దయచేసి, నాయన బలహీన పరిస్థితిలో ఉన్న వాతావరణం ద్వారా వచ్చిన జలుబులు, బలహీనతలు, నీరసము, జ్వరము ఏసునామములో కొట్టివేయబడింది. హాస్పిటల్స్ లో హాస్పిటలైజ్డ్ గా ఉన్న బిడ్డలందరికీ స్వస్థత దయచేసి, నీ నామములో విడుదల దయచేసి, ఇక్కడ చేస్తున్న ప్రతి ప్రార్థనను మీరు ఆలకించి, ప్రతి ఒక్కరిని ప్రభు లైవ్ లో ప్రభు ఏకీభవిస్తున్న ప్రార్థన, ఆత్మ విజ్ఞాపన అభిషేకమున ప్రతి ఒక్కరిలోనికి వేపచ్చు. నీ మహిమ కొరకై బలపరచమని, నీ మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందమని ప్రభువును రక్షకుడు నాజరుడైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇక్కడున్న మనకును భూలోకమున పరిశుద్ధులకు అందరికీ ప్రత్యేకంగా ఈ లైవ్ ప్రార్థనలు ఏకీభవిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలకు ఆత్మతో, మనసుతో ప్రార్థించడానికి సరి చేసుకుంటూ ఇష్టపడుతున్న ప్రతి ఒక్కరికి, మనకందరికీ, సంఘమంతటికి, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకును, సర్వ ప్రజలు ఆయన ప్రేమ, త్యాగం, యాగం, యజ్ఞం, పవిత్రత, ప్రత్యేకత తెలుసుకొని ఆయన యొద్దకు వచ్చి నిత్య నరకమును తప్పించబడి నిత్యత్వమునకు చేరుకున్నటకును మనకందరికీ ఈ దినమున జరుగున విజ్ఞాపన ప్రార్థనకు, కూడికకు సదా తోడైంది నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. Praise the Lord. God bless you.